బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, ఇది శ్రమజీవి విభజన కాదు, ఇది శ్రామికుల విభజన అని చెప్తారు. ఎలాంటి శ్రమ చేయకుండా, ఎలాంటి కష్టం లేకుండా, ఉత్పత్తిలో భాగస్వామ్యం లేకుండా ప్రజలు కష్టపడి సంపాదించినటువంటి సొత్తుని తేలిగ్గా దొంగచాటున అబద్ధాలతో, మోసాలతో, చీటింగ్ తో దెబ్బ తినేవాడు ఈ రోజు ఒకవేళ అంటరాని వాడు కావాలి. కష్టపడినటువంటి వాడికి తినడానికి హక్కు లేదు. మరి ఎలాంటి కష్టపడినటువంటి పూజారి వర్గం రాజభోగాలు అనుభవించారు. మీరు చూడండి, వాళ్ళ అన్నం నేను మాట్లాడితే జీడి సరే మమ్మల్ని అంటున్నాడని నేనేమనలేదు, నేను నిజం చెప్పాను అంతే. అంతే పెరియార్ చెప్పిన మాటని ఆయన మాటగా చెప్పాను. నేనేం కొత్తగా ఏం చెప్పలేదు. పెరియార్ ఏం చేశాడంటే దాన్ని వ్యతిరేకించాడు. ఏమయ్యా మాకు స్వాతంత్రం వచ్చింది, మీ స్వేచ్ఛగా ఎదగొచ్చు, చదువుకోవచ్చు, గొప్పగా మేము ఎదగొచ్చు, ఈ బానిసత్వం నుంచి మేము విముక్తి అయ్యామని మేము అనుకునే క్రమంలో మళ్ళీ మమ్మల్ని బానిసత్వంలోకి నెట్టేస్తున్నారు. మళ్ళీ మాకు కుల వ్యవస్థలోకి, వర్ణ వ్యవస్థలోకి